న్యూస్కి స్వాగతం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్లో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సందర్భంగా చేయుత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు దాసరి వెంకటరమణ మాట్లాడుతూ, చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ నగరంలో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ వైద్య శిబిరానికి ఎన్టీఆర్ నగర ప్రజలందరూ వచ్చి వినియోగించుకోవాలని తెలిపారు. ఈ వైద్య శిబిరానికి వచ్చేసిన జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్, కృష్ణారెడ్డి, టోనీ బాబులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తమ సంస్థ సభ్యులందరూ కూడా కూలీనాలు చేసుకుని జీవించేవారని, సమాజానికి ఏదో చేయాలని సంకల్పంతో అనేక సేవా కార్యక్రమాలు సొంత నిధులతో నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కృష్ణారెడ్డి, టోనీ బాబు, చేయుత సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. దాసరి వెంకటరమణ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడిగా గత 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు ఈ సంవత్సరం జనవరి 26వ తేదీ ఈరోజు గణతంత్ర దినోత్సవం కూడా కలిసి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ నగర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దరిదాపు 1000 మందికి రీచ్ అయ్యే విధంగా మందులు పంపిణీ చేసే విధంగా భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దాంట్లో 7 రకాల విభాగాలు పెట్టి కంటికి కావచ్చు, పంటికి సంబంధించిన కావచ్చు, స్త్రీ సమస్యలు కావచ్చు, అలాగే జనరల్ ఫిజిషియన్ కావచ్చు, మెడికవర్ వారితో టైప్ అయ్యి షుగర్ బీపీ లాంటి టెస్టులు కావచ్చు, వాసన ఐకేర్గా వాళ్ళు కంటి చూపులు, ఉచిత కంటి ఆపరేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ ఎవరికైనా కంటి ఆపరేషన్ అవసరమైతే రేపు వాళ్ళకి ఉచితంగా కూడా కంటి ఆపరేషన్ చేయించడానికి మేము రెడీ చేసాం. మా ఈ సంస్థ సేవా కార్యక్రమాలు గత 15 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది. మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే కరోనా లాంటి పాండమిక్ టైంలో ఒక 3 నెలల పాటు దరిదాపు రోజుకి 500 మందికి కేవలం ఎవరి డబ్బులు లేకుండా మా సంస్థలో పనిచేస్తున్న టీం సభ్యుల డబ్బులతో 3 నెలలు భోజనం పంపించడం జరిగింది. అలానే మా టీంలో ఎవరు కూడా గొప్పలు లేరు. ఆటో డ్రైవర్లు, గ్రాంట్ పని చేసుకునే వ్యక్తులు, అలాగే పెయింట్ పని చేసుకునే వ్యక్తులు, అలాగే హౌస్ కీపింగ్ చేసుకునే పని వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులే ఉన్నారు. ఒకరిద్దరు డాక్టర్లు ఉన్నారు. ఎవరు ఎంత డబ్బులు వేసుకున్నా కూడా ఒక 3 నెలల పాటు సేవా కార్యక్రమాల్ని కొనసాగించడం జరిగింది. ఆ సేవల్ని గుర్తించి రోటరీ క్లబ్ వారు 2023లో కలెక్టర్ గారి చేత ఉత్తమ సమాజ సేవా పురస్కార గ్రహీతగా నన్ను ఎంపిక చేసి మా సంస్థకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంత సాధించామంటే కేవలం నా స్నేహితులు, నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెన్నులబడ్డ ప్రతి స్నేహితుడికి ప్రతి డివిజన్లో దాదాపు 5-6 డివిజన్లో నా స్నేహితులు నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన పార్టీ నుంచి సీనియర్ నాయకులైనటువంటి కొట్టే వెంకటేశ్వర గారు, కిషోర్ గారు, అలాగే కృష్ణారెడ్డి గారు, అలాగే టోనీ బాబు గారు, స్వచ్ఛంద సేవా సంస్థ నవో బ్లడ్ బ్యాంక్ చైర్మన్ అయిన భాస్కర్ రెడ్డి గారు, ఇలా రకరకాల వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎంతో సాధించిన వ్యక్తులు, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ కూడా వచ్చి క్యాంపును సందర్శించి నేను అడిగిన తడువుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ఇలాంటి పెద్ద వ్యక్తులకి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వారందరి ఆశీర్వాదంతో, వాళ్ళందరి సహకారంతో మా ఎన్టీఆర్ నగర్లో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే చివరిలో చెప్పడం ఏమనుకోవద్దు, ఇక్కడ విచ్చేసిన ప్రతి డాక్టర్కి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరు లేకపోతే ఇది సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా డాక్టర్ యువరత్న, కర్త, క్రియ, కర్మ అని 3 రకాలు ఉంటాయి. దీంట్లో ప్రతి విభాగంలో అతను ఉన్నాడు. అతనికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. అలాగే నా టీం సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. 11వ డివిజన్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. గత 15 సంవత్సరాలుగా పేద ప్రజలకి ఆహారం అయితే ఏమి, బట్టలు అయితే ఏమి, మెడికల్ క్యాంప్స్ అని అనేక సేవా కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్నారు. 15 సంవత్సరాల ముందర మన టోనీ అన్న ఆధ్వర్యంలో పేదరికాన్ని నిర్మూలించేంత వరకు నేను జనసేన పార్టీని, రాజకీయాలని వదలని మా డిప్యూటీ సీఎం అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా వీరందరూ 15 సంవత్సరాల నుంచి పేదలకి సేవే మార్గంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో జనసేన పార్టీ తరఫున కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా చాలా విధాలు కష్టపడ్డారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన సేవాభావంతో ముందుకు వచ్చిన డాక్టర్లు ఒక ఎత్తు అయితే, మధ్యతరగతి, సామాన్య తరగతి చెందిన చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కూడా తలా ₹1 వేసుకొని పేదలకందరికీ ఉచిత వైద్యము మరియు మందులు పంచడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. వ్యక్తిగత ప్రయోజనాల నిత్యం అక్కడక్కడ మా రమణాన్ని పావుగా వాడుకున్నా కూడా ఆయన ఆశయాలు
చివరి నదులన్నీ వాటర్ చివరికి వెళ్ళి సముద్రంలో కలవాల్సినట్టుగా ఎప్పటికైనా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీలోకి రావాల్సిందిగా దేవుడు రాసేస్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున మన సీనియర్ నాయకులు టోనీ అన్న అయితేమి, కృష్ణారెడ్డి అన్న అయితేమి, కొండ వెంకటేశ్వర అన్న అయితేమి, వీళ్ళందరూ కూడా మేమందరం ఇక్కడే ఉన్నాం. మీరందరూ కూడా మాతో కలిసి ఈ సేవాగానాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. పెద్దల అండదండలు మనకు ఉన్నాయి, అందరూ అండదండలు ఉన్నాయి. అందరూ కూడా జనసేన పార్టీని మరింత ఉధృతం చేసి ఆయన ఆశయాన్ని సఫలీకృతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ భారతీయులకందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్. ముఖ్యంగా రిపబ్లిక్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున నెల్లూరు ప్రజానికానికి గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటూ దాసరి వెంకటరమణ గారి గురించి చెప్పాలంటే నేను అంత అర్హుడిని కాదేమో. కాకపోతే మమ్మల్ని చూసి చిరంజీవి యువత సేవా కార్యక్రమాలను చూసి అతను ఇన్స్పైర్ అయ్యి స్వచ్ఛంద సేవా సంస్థను పెట్టి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ నగర్ 11వ డివిజన్లో ప్రతి ఒక్కరికి విద్యపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అన్నదాన కార్యక్రమాల పరంగా కావచ్చు, బట్టలు దానం చేసే కార్యక్రమాల పరంగా కావచ్చు, అన్నిట్లో ముందుండి ఈ యొక్క 11వ డివిజన్లో ఉండే ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి స్నేహితుల ద్వారా, వాళ్ళ టీం ద్వారా ఎంతోమందికి సేవలు చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతూ ఆయన గుండెల్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీని కూడా ఆయన స్వచ్ఛంద సేవా సంస్థలాగా 11వ డివిజన్లో నిలబెట్టాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా సోదరులు దాసరి వెంకటరమణ గారు చేయూత స్వచ్ఛంద సంస్థ పెట్టి దాదాపు 15 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు నెల్లూరు జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో, నెల్లూరు నగరంలో ఎక్కువ శాతం ఈ మలేరియా, డెంగ్యూ అనేక వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఈరోజు దాసరి వెంకటరమణ వారి మిత్ర బృందం ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే తన ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ తన స్నేహితులంతా కలిసి, వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు, వాళ్ళంతా ఆటో డ్రైవర్లు కావచ్చు, చిన్న చిన్న జీతాలతో పనిచేసేవాళ్ళు, 2-3 డాక్టర్లు ఉన్నారు, ఇప్పుడే చెప్పాడు. నిజంగా వారి టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో, ఈ కాలంలో ఖచ్చితంగా ఈ మెడికల్ క్యాంపులు ప్రతి నగరంలో, ప్రతి చోట డివిజన్లో పెట్టాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. అతను వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మమ్మల్ని మోటివేషన్ చేసిన దానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఈ 54 డివిజన్లో మేము కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి చోట పెట్టేదానికి మేమంతా ఐకమత్యం కలిసి చేస్తామని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. మంచి స్ఫూర్తినిచ్చినందుకు వెంకటరమణానికి, వారి మిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలు పుట్టే వెంకటల గారికి, కృష్ణారెడ్డి గారికి, కిషోర్ గారికి, మహిళా తల్లులకి, అదేవిధంగా డాక్టర్ల గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.